బీజేపీలోకి చిరంజీవి గారు వస్తారు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే చెప్పారన్నమాట. అది ఏ సందర్భంలో చెప్పారు? మళ్ళీ చిరంజీవి గారు ఏమైనా రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటే స్వయంగా చిరంజీవి గారు చెప్పలేదు. కాకపోతే రీసెంట్ టైంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు రాజకీయాలు అని చెప్పేసి చాలా మటుకు రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ మనము కేంద్రం నుంచి చూసుకుంటే ప్రధాని మోదీ గారిని కలవడం కావచ్చు, తరచూ కలవడం, తర్వాత ఆయనతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆయన కూడా స్వయంగా ఈయన దగ్గరికి వచ్చి ఈయన్ని సన్మానించడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలో జాయిన్ అవుతారు, ఆయనకు తగ్గట్టుగా ఒక హోదాకి సంబంధించినటువంటి పదవి కూడా చిరంజీవి గారికి ఇస్తారని చెప్పేసి అప్పట్లో విపరీతంగా ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారే స్వయంగా చెప్పారు, నాకు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ నేను రాలేను అనే విధంగా కూడా కంప్లీట్గా స్టిల్ లాస్ట్ వరకు కూడా నేను సినిమాలే చేస్తాననే విధంగా కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మన కేంద్ర మంత్రి ఇక్కడ కిషన్ రెడ్డి గారు మాత్రం చెప్పిన వ్యాఖ్యలు వింటే అరే మళ్ళీ ఖచ్చితంగా చిరంజీవి గారు వస్తారేమో అనే విధంగా అనుకుంటున్నారు. అయితే ఒక విలేకరుల సమావేశంలో ఒక క్వశ్చన్ అడిగారు కిషన్ రెడ్డి గారిని. ఏ విధంగా అంటే మీరు మీ పార్టీలోకి పిలవాలి అనుకుంటే ఎవరిని పిలుస్తారు ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీస్లు అందరిలో కూడా అంటే ఆయన మొదటిగా ఆలోచించకుండా చెప్పిన పేరు చిరంజీవి గారిది. ఖచ్చితంగా చిరంజీవి గారిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాను అండ్ నేను చెప్తే ఆయన ఖచ్చితంగా వస్తాడనే నమ్మకం కూడా నాకుందని ఆయన డైరెక్ట్గానే చెప్పేశాడు. సో ఈ మాటల్ని పెట్టుకొని అంటే వాళ్ళకి ఎలాంటి హోప్ లేకుండా ఏమి కూడా తెలుసుకోకుండా ఆ విధంగా చెప్పారు కదా, ఖచ్చితంగా చిరంజీవి గారికి కూడా ఈయన బీజేపీ పార్టీలోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో, ఆల్రెడీ మాట్లాడుకునే ఏమైనా చర్చలు జరిపారేమో, అందుకోసమని ఈ విధంగా కిషన్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి సినిమా రంగాల్లో ఇటు రాజకీయ రంగాల్లో రెండిట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక చర్చ అనేది నడుస్తుంది. మరి నిజంగానే ఆయన ఒకప్పుడు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్ళలేక కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటే చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుని అక్కడ స్ట్రాంగ్గా నిలబడాలంటే అది ఖచ్చితంగా మామూలు విషయం కాదు, దాని వెనకాల ఎంతో కష్టం ఉండాలి. అండ్ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఒక 10-11 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి ఎవరు ఏం చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అడ్డరాలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడి కలబడి ఫైట్ చేసి మరి ఇప్పుడు ఆయన ఒక మంచి స్థానంలో ఉన్నాడు. సో అదేవిధంగా అందరూ కూడా ఉండాలని చెప్పలేము. ఒక్కసారి ఎదురు దెబ్బ తగిలితే చాలామంది కూడా దాన్ని ఇంకా వదిలేస్తారు. కానీ ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటే మరి కిషన్ రెడ్డి గారి మాటలు వింటే వస్తారేమో అని అనుకుంటున్నారు. చూడాలి మరి.